సార్ టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? బా కాదా? బాబూజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా రా 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జంతాత్తుగాడు. ఫోను. ఎరా బాబుజీ, ఎక్కడ్రా నీ గొడౌన్స్? పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గొడవలు సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. తీయండ్రా బళ్ళు. సార్ 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 వెళ్ళిపోతున్నారండి సార్. సార్ ఇప్పుడు ఏం చెబుతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఏడి రాలేదా? ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఆ, ఇది అబ్బా, నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ. పబ్లిక్ లో పంచిప్ మనీ తంతాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడటం. ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సొమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంటి లైవా? ఒక్క నిమిషం చూడండి, పిల్ల జల్లా ఊరంతా చూడండి. బావుజీ గారు తోక పంచెలో ముడుచుకొని ఎలా పరిగెత్తాడు. రోడ్డు కట్టగా ఏంట్రా ఇది? గుడ్లు, నేను వచ్చేసరికి పత్తా లేకన్నా అలా లగెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా. వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తిప్పండ్రా బళ్ళు. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బాబా. అచ్చా, బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. రేయ్, నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తా. చూస్తావా? ఏయ్ నువ్వే. ఔ! నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. దా! బయట! ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు! బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయింది.
లేకరా పొట్టి లే లే ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా ఇక మిగిలిన పోలీసులు పిండేస్తారా రా ఏయ్, కుమ్మి చిత్తట్టు కొట్టేయండి పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా ఏయ్ అయ్యో ఆపండియా ఆపండి ఆపండి ఏయ్ ఏఎస్పీ ఏమిటయ్యా ఇది ఇన్ని లాఠీలా అన్ని ఈయనకే వాడేవా ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి ఏం బాబుజీ లెక్కరట్టేగా ఆపను నీకెవరైనా బుద్ధి ఉందా నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా సారీ సార్ తప్పైపోయింది ఆపండి సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి అరే జావు సాలే జావు ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి తొబ్బే తొబ్బే ఓ కంగారు పడిపోతున్నాడు దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది వద్దులేవయ్యా నాకు అసలే వాతం లాఠీ పడి చావదు బాబుజీ మీరు కానివ్వండి మీరు గుమ్మేయండి రా ఒక్క నిమిషం సార్. బావా రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి, కుమ్ముకోండి. అయ్యో! ముర్రా! ఇంక దింపండి, ఇంక దింపండి, 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 మెల్లిగా మెల్లిగా, అంతే అంతే అంతే. क्या हुआ भैया వాటి మనుషులు నాకు కావాలి ఏడోకమ్మా మనకేం భయం లేదు నీకు కథ చెప్పనా అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట ఈ యదవల్లాగా అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట నాన్నలాగా అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమా కొట్టేశాడంట ఈ టిట్లా ఏంటో చావు దెబ్బ తిన్న రాతోడ్ గాడికి తెలుసు విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా ఇప్పుడొచ్చేది సత్తిబాబు అత్తిలి విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా వాణ్ణేం పీకలేరు నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా లేదంటే ఉంటదిరా మీకు జింతా తచ్చి తచ్చిత జింతా తత్త అయిపోద్ది ఏ చింత చింత క్యారే నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుంది అని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికీ పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మనగాడ వాడి కూతురు నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా అమ్మ వచ్చేసాడు, మనం జంప్.